హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించడని ఒక సామెత. ఇది ఎందుకు చెప్తారంటే ఈరోజు హైదరాబాద్లో ఈరోజు విజయవాడ మొత్తం వరదలు ముంచెత్తి ప్రజల ఆర్దనాదాలు, కనీసం తిండికి బట్టకు కూడా దిక్కులేని స్థితిలో వాళ్ళ ఆర్దనాదాలు వినిపిస్తూ ఉంటే మన కూటమి ప్రభుత్వానికి ఏమో అరెస్టులు, వ్యక్తిగత కక్షలు, ఈ రివెంజ్ పాలిటిక్స్, రెడ్ బుక్ రాజ్యాంగం ఇవి కావాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే ఎప్పుడో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిరని చెప్పి కొంతమంది మీద ఇప్పటికే కేసులు బుక్ చేసిరు కదా. ఈ కేసులో నందిగం సురేష్ను అరెస్ట్ చేసిరు. మిగతా వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారంట. లుకౌట్ నోటీసులు ఇవన్నీ జారీ చేసి అవినాష్, లేల్లాపిరెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాం అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నిందితుల్లో అప్పిరెడ్డి, తలశీల, నందిగం సురేష్, దేవినేని అవినాష్. సుప్రీంకు వెళ్లేందుకు వీలుగా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనకు నో. బయట ఉన్న వారి పాత్ర లేదని చెప్పలేం. పోలీస్ సిబ్బంది సహకరించినట్లు కనిపిస్తోంది. న్యాయమూర్తి చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్కు చుక్కెదురు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ అంటూ ఒక పెద్ద వార్త మన పచ్చపత్రికలో వచ్చిన లుచ్చ వార్త అనమాట ఇది. సరే, ఇదంతా పక్కన పెడదాం. నందిగం సురేష్ని అరెస్ట్ చేసిండ్రు. మరి అరెస్ట్ అయిన వాళ్ళు ఏదో ఒక రోజు బెయిల్ మీద బయటకు రావాల్సిందే. ఇదేమన్నా పెద్ద కేసా? పైగా ఇట్లాంటి టైంలో, ఇట్లాంటి అంటే తీవ్రమైన పాండమిక్ టైంలో, విజయవాడ తగలబడిపోతున్న టైంలో వాళ్ళని ఆదుకోవాల్సిన, బాధితులను ఆదుకోవాల్సిన తరుణంలో వీళ్ళకి ఇది కావాల్సి వచ్చిందనమాట. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే తీవ్రంగా మండిపడ్డట్టు, అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు, కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అంటే ప్రజలను ఆదుకొని వాళ్ళ బాధలు, సాధకాలని వదిలేసి ఈ అరెస్ట్ లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా సూటిగానే ప్రశ్నించినట్టు కొంతమంది చెప్తా వస్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో తగలబడిపోతుంది. ఇప్పుడు ఇవే కావాల్సింది అంటే ఇవే. ఎందుకంటే మనం ముంబై పతివ్రత కాదంబరి జయత్వానికి న్యాయం చేయాలి. మనలో వైసీపీలో వాళ్ళను పూర్తిగా ఫిక్స్ చేయాలి. ఎవ్వడు కూడా బయట తిరగొద్దు, మీడియా ముందు మాట్లాడొద్దు. ఇది జరగబోతున్న తతంగం. మొన్నటిదాకా ఈ పచ్చపిచ్చి కుక్కలు ఏం చేసిర్రు? ఆ దువ్వాడ శ్రీనివాసరావు, మాధురి రంగు భాగవతాన్ని, తర్వాత విజయసాయిరెడ్డి, శాంతి అక్రమ సంబంధం గురించి పుంకాలుగా అంటే ఇవన్నీ లేనప్పుడు అవి టీఆర్పీ రేటింగ్ పెంచడానికి వాళ్ళకు పనికొచ్చిన కథనాలు. మరి ఇప్పుడు కోనేటి ఆదిమూలం, రాసలీలలు ఇవన్నీ చూపిస్తే దరిద్రంగా ఉంటుందిలే. కానీ ఆ మహిళ ఆల్మోస్ట్ బయటకు వచ్చి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది. తనకు న్యాయం చేయాలి. ఆమె కూడా టీడీపీలోనే పనిచేస్తున్న అంటే ఒక యాక్టివిస్ట్, టీడీపీ సానుభూతి పర్రాలు ఫక్తు అంటే టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్త. చంద్రబాబు అంటే వీరాభిమానం. ఈ కోనేటి ఆదిమూలం చెల్లి అనుకుంటేనే ఆమెను అది చేసిండు అనమాట. ఆమె ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ భాగవతాన్ని బయట పెట్టింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవేవి మన పచ్చపత్రికల్లో కానీ పచ్చ టీవీలలో కానీ రాకూడదు. ఎందుకంటే అవతలోటి చేసేది వ్యభిచారం, మనోళ్ళు చేస్తేనే సంసారం. అది పెంట మీది పురుగులు బతుకుతాయి, మీరు బతుకుతారు. ఏం ప్రయోజనం? అక్కడ రాష్ట్రం ఒక దిక్కు అల్లాడిపోతూ ఉంటే 6 గ్యారంటీస్, 6 అదేంటి సూపర్ 6 అని మీరే కదా ఇచ్చింది. షణ్మిగ వ్యూహం అని మీరే కదా చెప్పింది. దాంట్లో ఒక షణ్మిగ వ్యూహంలో ఒక హామీ ఉంటుంది, ఇంటింటికి రక్షిత మంచినీరు. ఇట్లా గోదావరి అదేంది కృష్ణవరదలతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఒక హామీ తీరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పినవి చేయకుండా ఇట్లా అడ్డమైన పనులు చేస్తేనే జనానికి తన్నుకొస్తుంది అనమాట ఆవేశం, ఆక్రోశం. 2 రోజులు అయిన తర్వాత తిరిగి చూడండి, జనాల్లో తెలిసి వస్తుంది. ఇక ఆమె పెట్టిన ఫిర్యాదు ఏంది? తేదీ 6-7 తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్కు రూమ్ నెంబర్ 109కు సాయంత్రం 4 గంటలకు మరియు తేదీ 17/7/2024 తేదీన భీమాస్ ప్యారడైజ్ రూమ్ నెంబర్ 105 3 గంటలకు ఆదిమూలం చెప్పిన ప్రకారం ఈ కామాంధుడు లైంగికంగా చేర్చినాడు. తర్వాత ఇతను నన్ను పదే అర్ధరాత్రులు మరియు ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేస్తూ రమ్మని టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని నా భర్త గిరిబాబు గ్రహించి నీకు ఎమ్మెల్యేతో అర్ధరాత్రులు ఏం ఫోన్లు, అతనితో నీకేం సంబంధం అని గట్టిగా బెదిరించాడు. నేను నా భర్తకు జరిగిన విషయాన్ని వివరించాను. నా భర్త సూచనల మేరకు ఆదిమూలం కామాంధుడికి బుద్ధి చెప్పాలని ఆదిమూలం కామాంధుడి నుండి కొరకు ఆదిమూలం మళ్ళీ పిలిచిన తేదీ ప్రకారం 10/7/2024 మధ్యాహ్నం 1:30 ఆదిమూలం కామాంధుడి దగ్గరికి పెన్ కెమెరాతో భీమాస్ ప్యారడైజ్ రూమ్ నెంబర్ 105 వెళ్ళి ఇతను చేస్తున్న కామక్రీడలను పెన్ రికార్డులో కెమెరాలో రికార్డ్ చేసి నా భర్తకు అప్పచెప్పడం జరిగింది. కావున తమరు పై విషయం పరిశీలించి కే ఆదిమూలం
కామాంధుడిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నా కుటుంబ సభ్యులకు ప్రాణరక్షణ కల్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇటు సదరు మహిళ పేరు. ఇది వద్దులే, ఎవరు న్యాయం చేయాలి దీని మీద? మరి వంగలపూడి అంత మేడం హోంమంత్రి న్యాయం చేస్తుందా? కాదంబరి జయత్వానికి ఇచ్చిన ఇంపార్టెన్స్లో ఈమెకు ఏమైనా ఇస్తారా? లేదంటే మన కార్యకర్తనే కదా ఇంకా జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పి సెటిల్మెంట్ చేస్తారా? వేచి చూద్దాం. ఇవన్నీ ఎట్టా అంటే ఒకదానికొకటి కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటా ఉన్నాయన్నమాట. ఒక్క విజయవాడ వరదలతోన వీళ్ళ ప్రభుత్వం ఏందో, వీళ్ళ కథలేందో, వీళ్ళ శకలేందో క్లియర్ కట్గా బయటపడతా ఉన్నాయన్నమాట. ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోషి, ఆయన నిందితుడు, ఆయన సర్కారు అవినీతిమయం ఇట్లా చెప్పి జనాల్ని ఈ 5 ఏళ్ళు నమ్మించే ప్రయత్నం చేయడం, మన కూలిపోయే కరకట్ట, మునిగిపోయే అమరావతిని డెవలప్ చేసుకోవడం, ఇవి తప్పిస్తే ఇంక వేరే ప్రాధాన్యతలు ఏమీ లేవు. ఇవి జరుగుతున్నట్టు జనానికి తెలియదు. అందులో భాగంగా ఏం చేయాలంటే ఈ అరెస్టులు, ఈ కామలీలలు, రాసలీలలు ఇవన్నీ వీటితోన పచ్చ మీడియాను పెంచి పోషించాలి. వాళ్ళకి రెగ్యులర్గా ప్యాకేజీలు ఇచ్చి మేపుతూ ఉండాలి. ఇవి వినుకుంటూ జనం కూడా చంద్రబాబు పాలన సూపర్, ఆహా ఓహో అనుకొని తమను తాము స్వాతంత్రం చేకూర్చుకోవాలి. ఇది జరుగుతున్న తతంగం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.